బెడ్రూమ్ లో ఏం చేస్తున్నావే నువ్వు? అయ్యో వీడోడు నన్ను అడుగుతానికి నా మొగుడే నన్ను ఏ మంచిగా వేసుకోవే. ఓ నా జామ పళ్ళు కనిపిస్తున్నాయా? మొత్తం పళ్ళు కనిపిస్తున్నాయి. ఆ పళ్ళు అట్లనే ఉంటాయి. ఓ కాదు మీరు వడ్డీరోలా? ఏ ఇంకా కూర్చోలేదే. మా డాన్స్ ఆడుతుండే లోపల. డాన్స్ ఆడుతున్నా మరి మొన్ననే పోయినా హాస్పిటల్కి పోయినా 1,00,000 రూపాయలు అయితే అన్నాడు. మళ్ళీ తిరిగి ఇంకొచ్చినావు అందుకని కూర్చో అంటున్నా. ఒక్కడే పోటీకి బయట పడాలి. ఎన్ని కుట్లు పట్టే? నాకు 16 కుట్లు పట్టాయి. 16 కుట్ల మరి అయినా గానీ బెడ్రూమ్ ఏం చేస్తున్నావు అమ్మా? కాదు మీరు మహిళలు తీసిపోయారు. ఇంటాయన నా దగ్గరకు వచ్చిండు. ఓ సాగలిపుల్లి ఉన్నా అవి అన్నాడు. అయ్యో ఉన్నా చారయ్యా అన్న ఉన్నా అన్న అంటే ఒగ్గోలు మహిళ తీసిపోయారే ఉన్న మూడిట్లకి వెయ్యి అన్నాడు. ఉన్న మూడిట్ల కంటే కాదురా ఉన్న మూడిట్ల అంటే ఆయన బెడ్రూమ్ హాలు కిచెన్ సున్నమయ్యమన్నాడు. సున్నమయ్యని పిలిచిండు. సరే చారయ్యా అన్న పోయినా దేని రూమ్ లో వేసినా మళ్ళీ హాల్ వేసినా బెడ్రూమ్ లోకి అయినా బెడ్రూమ్ లోకి అయినా ఒకటే మెత్త ఒకటే మంచం ఒకటే పరుపు. అప్పుడే కరెంట్ పోయింది. ఆయన నా దగ్గరకు వచ్చిండు. సాగలిపుల్లి ఏమైంది కరెంట్ పోయిందా అన్నాడు. అవునయ్యా గీకేస్తున్నా సున్నము గీకేస్తుంటే కరెంట్ పోయింది. ఒకటే మెత్త ఒకటే మంచం ఒకటే ఉంది. ఎవరు లేరు. ఇంత పెద్ద పని చేసిండు అయ్యా. మరి బయటికి వెళ్ళాక ఇంత పెద్దగా అయింది. చూస్తా మైకుల్లా ఉండు గాని ఇంత పెద్ద పని నా తంతే కావాలి గేట్ కాడ. మరి అమ్మా నువ్వు తక్కువదాని కాదే. మరి ఏమైంది ఒకటేసారి ఈడ ఎల్లమ్మ తల్లికి పట్టాలు కొట్టి కళ్యాణం చేసిరా. ఇవన్నీ పండ్లు పొలాలు బూరెలు గీరెలు అన్ని వరకు మాకేనా బిడ్డ? ఒగ్గోళ్ళకా అట్లా పెట్టిన అరా సాగలు కూర్చుంటా అంటాడు. కూర్చోడే మరి అవి పండ్లు పొలాలు బూరెలు అన్ని మాకు మీకు ఆ మిత్తి చాటు ఉందిగా మిత్తి తీయాలి. నువ్వు సాకలి పుల్లి కాదు కాబట్టి అదొక్కటి మాకా అదొక్కటి నీకే. నీ వంతు కని పెట్టినా సరే గాని మరి ఎందుకు పిలిచిరా నన్ను? అందుకే అయ్యో నాకు కాదు నీకేమన్నా దేవుడు వస్తాడా? నాకు 7 పుట్ల ఎల్లం వస్తుంది, 3 పుట్ల మల్లన్న వస్తాడు, తాళ్ళ మైసమ్మ వస్తుంది, తాళ్ళ పోషణ వెళ్తుంది. తాళ్ళ మైసమ్మ తాళ్ళ పోషమ్మ కూడా ఉంటుంది. మరి మొత్తం తాళ్ళలో వస్తారు. తాళ్ళు మరి బిడ్డ నాకు గవి వస్తాయి. ఊగమంటావా? ఊగే నువ్వు నా చెక్కయ్యా సిగ్గుపడుతుంది ఆయన. అయ్యో చేసినప్పుడు ఏం లేదు. ఇప్పుడే సిగ్గుపడుతుండ అయ్యా చూడు. ఈ జాంకాయలు అంతే ఉన్నాయి. దేవుడు వస్తాడంటావు. మస్తు వస్తాడు నాకు దేవుడు. నీకు ఆగయ్యా ఊపి ఊగుండే సతులారా మీరు కాదురా పిక్కల దాకా వచ్చింది దేవుడు పీక పోయిండ్రా. పిక్కల దాకా వచ్చింది దేవుడు పీక పోయిందా? నా కిందికెళ్ళి వస్తాడు రా దేవుడు. పైకి వెళ్ళి వస్తాడు అమ్మా. ఏమో నా కిందికెళ్ళి వస్తాడు రా దేవుడు. కిందికెళ్ళి వస్తాడు. ఆ దేవుడు అక్కడ ఉంటారు రా. ఊగుండి సతరారా మీరు నడుముల దాకా వచ్చి నాకు పోయినరా దేవుడు. నడుముల దాకా వచ్చి నాకు పోయినా మరి అబ్బా సత్యంగా దేవుని ఉన్నవే బిడ్డ నాకు గట్ల వస్తాడు. ఊగుండి సతరారా చెప్పు తల్లి. నా తండ్రి ఎన్టీ రామారావు, నా తల్లి లక్ష్మీ పార్వతి. తండ్రి ఎన్టీ రామారావా? నా బావ బాలకృష్ణరా? మీ బావ బాలకృష్ణ. నా అన్న హరికృష్ణరా? అన్న హరికృష్ణ. చంద్రబాబు నా బావనేరా? చంద్రబాబు కూడా నీ బావనేనా? కేసీఆర్ దొడ్డు ముక్కోడు నా అన్నరా? దొడ్డు ముక్కోడు మీ అన్ననా? అవును బిడ్డ. అమ్మా ఇదేం దేవుడు వెరైటీ ఉంది. ఏమైంది బిడ్డ? నీకు ఏం కష్టం వచ్చింది బిడ్డ?
అమ్మా ఓ చెప్పు తల్లి. ఏం చెప్పాలి బిడ్డ? మావోడు పక్కన ఉచ్చబోసుకుంటుండు. పక్కన వచ్చేసుకుంటున్నా బిడ్డ. మంచిగా చెప్తా బిడ్డ. పిల్లరా దుకాణం పోవాలి. ఏడేనా బిడ్డ? ఇగో ఈయననే పక్క పక్క ఉండు. డైపర్ వేసుకోకపోయినా ఈ పెళ్ళం ఈడు పోసుకుంటున్నా. కాదు బిడ్డ, నీ పెళ్ళానికి అయితే పక్క పని చెప్తా. ఇగో దుకాణానికి పోవాలి, మీదకి పోవాలి, 1/2 మీటర్ తెల్లబట్ట తీసుకోవాలి, కొన్ని నూకలు తీసుకోవాలి, మంచిగా బిర్రు కట్టాలి తెల్లబట్టల. నీ పెళ్ళం సూత్రం కాడ కట్టాలి బిడ్డ. కొద్ది వాళ్ళ వరకు నా అంతే. నువ్వు ఇన్ని మీ అమ్మిని అందరు ఇన్ని బుక్తే తక్కువ అయిపోతుంది బిడ్డ. అమ్మ తల్లి ముసలామ్మకి కాళ్ళు కనిపిస్తలే వాటకి కళ్ళు కనిపిస్తలేవా? నువ్వు నమ్మలాలి బిడ్డ. కచ్చపిచ్చే నమ్మలాలి. పండబెట్టాలి పిల్లని. పండబెట్టాలి టూ అని ఉంచాలి ముఖం మీద. ఉంచినాక పిల్లలు కూడా అప్పుడు కొట్టిన పిల్లల కూడా వదిలిపెట్టాలి. పిల్లల కూడా వదిలిపెట్టినావు అనుకో, ఆ కోడి ఎట్లా ఎట్లా ఓడుతుంటదో తింటదో అట్లా కనిపిస్తారు. గోడ అవతల కనిపిస్తారు, గోడి తెల్లలు కనిపించారు బిడ్డ. కనిపిస్తారు బిడ్డ. మా చెల్లెకి మోకాల నొప్పులు. మోకాల నొప్పులా? పొద్దుగా లేస్తే మోకాల నొప్పులు. దుకాణం పోవాలి, 2 ఇంచు మూలలు ఇవ్వాలి. 2 ఇంచు మూలలు వచ్చి ఒక 6 మూలలు తెచ్చి దీనికి 3 దానికి 3 కొట్టాలి కాళ్ళకి. పొద్దుగా లేచే వరకు కిర్రు బొర్ర నడుస్తూనే ఉంటది బిడ్డ. కీలు గుర్రం ఉరికినాడు. ఆగని ఇట్లా ఆగదు. అమ్మా ఇక మావోనికి చెప్పు తల్లి. ఏం చెప్పాలి బిడ్డ? మావోని యాడలు కోస్తావా? ఓ బిడ్డ యాడలు కోస్తావా? పిల్లగాడు ఏమో అడుగుతుండు. ఏం అడుగుతుంది బిడ్డ? ఇక్కడ రమ్మని తల్లి. నీకు యాడలు కోస్తావా? హారం ఏం పెట్టాలి తల్లి? ఏం పెడతావు బిడ్డ? యాడలు కోస్తాం. మెచ్చని బిడ్డ. కొబ్బరికాయలు కొడతాం. మెచ్చని బిడ్డ. ఇక నిమ్మకాయలు కోస్తాం. మెచ్చని బిడ్డ. గుమ్మడికాయలు కోస్తాం. మెచ్చని బిడ్డ. మరి ఏం కావాలి తల్లి? నా చుట్టూ తిరగాలి. తిరిగినాక నోట్లో నోరు ముద్దు పెట్టాలి బిడ్డ. ఇది పాలిస్టర్ చీర. పాలిస్టర్ చీర జారిపోతూనే ఉంటది. ఇది పాలిస్టర్ చీర. ఏమైందా ఇంతమంది వచ్చిర్రు? ఎక్కిన గొలుపుకి ఇంతమంది ఫ్యాన్స్. మంచిగా ఎక్కినానా? మంచిగా చెప్పినానా? మస్తు చెప్పినానా? పండుగ సంతోషం. సరే బిడ్డ, నేను మిత్తి తీయాలంటే ఇలా 500 నెంబర్ బల్బు లేదు. మరి కట్నం పెట్టిస్తే చీకటి ఉంది. మరి కట్నం పెట్టి కట్నం పెట్టి వచ్చిన చుట్టాలందరూ పెట్టాలమ్మా. సాగల్పులు నచ్చలేదన్న ఇప్పుడైతే